హలో గాయ్స్ అండ్ వెల్కమ్ టు అస్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? హోప్ మీ అందరూ బాగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో ఇవన్నీ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఆల్రెడీ టైటిల్లో కూడా చూసేసి ఉంటారు. ఈరోజు వచ్చేసరికి మైక్రో గ్రీన్స్ అనమాట. ఎంతో ఎంతో ఫేమస్ అయిన మైక్రో గ్రీన్స్ నేను కూడా ట్రై చేశాను. అది నేను మీకు ఈరోజు షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో మీకు కూడా యూజ్ అవుతుందని. ఫస్ట్ నా దగ్గరున్న ఈ బిర్యానీ బాక్సెస్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఫస్ట్ ఆ బిర్యానీ తినేస్తాం ఆ బాక్సెస్లో. ఇప్పుడు అవే చూసారా ఎలా ఉపయోగపడుతున్నాయో, మనం హెల్దీ ఫుడ్ తినడానికి, హెల్దీ ఫుడ్ తినడానికి ఉపయోగపడుతున్నాయి అనమాట. సో చూసారు కదా, ఫస్ట్ మన దగ్గరున్న వేస్ట్ బాక్సెస్ అన్నీ ఇలా హోల్స్ చేసుకోవాలన్నమాట. సో మంచిగా గాలాడేటట్టు కొంచెం ఎక్కువ హోల్సే చేసుకోవాలి. వాటిపైన టిష్యూస్ వేసుకోవాలి. మన ఇంట్లో ఏ గ్రెయిన్స్ ఉన్నా అవి వాడుకోవచ్చండి. సో చూసారు కదా, ఇక్కడ వచ్చేసరికి మేము మెంతులు వాడాము అండ్ పెసలు అండ్ ఇంకా శనగలు వాడామన్నమాట. వాటిలో ఏంటంటే ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఒక ముందు రోజు నైట్ సోక్ చేసుకోవాలన్నమాట. సోక్ చేసేసుకొని మార్నింగ్ ఇట్లా వేసేసుకోవాలి. ఓవర్ నైట్ లేకపోతే మార్నింగ్ అంతా సోక్ చేసి నైట్ అయినా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ నానబెట్టడం మాత్రం ఇంపార్టెంట్ అనమాట. సో మెంతులు అవన్నీ వేసాను. మీకు ఇది మొత్తం చూపిస్తాను, రివ్యూ కూడా ఇస్తాను, ఏవి బాగా వచ్చాయి ఏవి బాగా రాలేదు అని. చూసారు కదా, అండ్ ఇవేంటంటే పల్చగా వేసుకోవద్దు, కొంచెం మందంగానే వేసుకోవాలి. మనం మైక్రోగ్రీన్స్ వచ్చేసరికి పల్చగా వేస్తే ఏంటంటే అవి ఎక్కువ జర్మినేట్ అయ్యే అవకాశం లేదనమాట. సో ఎక్కువ మందంగానే వేసుకోండి. చూసారు కదా ఇక్కడ ఎంత తిగ్గా వేస్తుందో మా మదర్. సో అంత తిగ్గా వేసుకోండి. ఇవి వచ్చేసరికి మెంతులు అనమాట. మీకు కనిపిస్తుంది కదా, అవి మంచిగా నాని ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసరికి 2 బాక్సెస్లో వేసాము. ఇంకొక దానిలో వచ్చేసరికి శనగలు వేసామన్నమాట. సో ఇవి కూడా మన హెల్త్కి చాలా మంచిది. మైక్రోగ్రీన్స్లో మంచి ప్రోటీన్ ఉంటుందన్నమాట. సో మనం డైలీ తింటే ఇది హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు అందరూ బాగా వాళ్ళ ఫుడ్లో ఇంక్లూడ్ చేస్తున్నారు కదా ఇవి, అందుకే నేను కూడా ట్రై చేశాను అనమాట ఎలా వస్తాయా అని. సీరియస్లీ నేను ఒక డిష్ కూడా చేశాను, అది వీడియోలో ఉంటుంది. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇవి వచ్చేసరికి ఇక్కడ బాక్సెస్లో చేస్తున్నాను కదా, నేను సాయిల్లో కూడా ట్రై చేశాను. అది కూడా ఒక వీడియో పెడతాను, ఎలా ఉంది, ఏది ఈజీ, ఏది ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అది కూడా పెడతాను, మీకు వీడియో ఇంక్లూడ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఈ వీడియోలో ఇలా బాక్సెస్లో సాయిల్ లేకుండా ఎలా చేసుకోవాలి అని మీకు చూపిస్తున్నాను అనమాట. సో కొంతమంది అనుకుంటారు కదా, అవి చేయాలన్నా సాయిల్ అవన్నీ తెచ్చుకోవాలి, వాటిని మెయింటైన్ చేయాలి అని. అవేమీ అవసరం లేకుండా ఇవి చేస్తున్నాను అనమాట. ఇలా ఈ వీడియో చూసి మీరు ఇది కూడా ట్రై చేయండి. అండ్ ఇవి వచ్చేసరికి ఏంటంటే మనకి సెమీ సన్లైట్లో ఉండాలన్నమాట. సో ఫస్ట్ ఇవి చిన్నగా మొలకలు అలా వస్తూ ఉంటాయి కదా, అవి వచ్చే ముందు వరకు మనం సెమీ షేడ్లో పెట్టాలి. అవి వచ్చిన తర్వాత కొంచెం సన్లైట్ తగిలే జస్ట్ విండోస్ దగ్గర అలా పెట్టాలి. మరీ తీసుకెళ్ళి బయట ఎండలో పెట్టేయకూడదు. సో కొంచెం సన్లైట్ తగిలే డోర్స్ ఆర్ విండోస్ ఉంటాయి కదా, అక్కడ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ కింద ఒక టిష్యూ వేసాము అండ్ మధ్యలో అవన్నీ వేసాము నానబెట్టినవి సోక్డ్వి. దానిపైన ఇంకో టిష్యూ వేయాలన్నమాట. సో జస్ట్ 1 టిష్యూ సరిపోతుంది, ఎక్కువ మందం కూడా వేయొద్దు, గాలి అదంతా మంచిగా ఆడాలి కాబట్టి 1 టిష్యూ సరిపోతుందన్నమాట. సో చాలామందికి ఇవి బూజు వచ్చేయడం అలా జరుగుతున్నాయి కదా, మీకు ఇప్పుడు చూపిస్తాను. బూజు కూడా వచ్చినా కూడా దాన్ని మనం వాష్ చేసేయచ్చు అనమాట. నేను ఫస్ట్ భయపడ్డాను అండ్ ఆల్రెడీ అంతకుముందు ఒకసారి ట్రై చేసినప్పుడు కూడా ఫంగస్ వచ్చేయడం అలా జరిగిందనమాట. సో ఈ మెథడ్ ఫాలో అవ్వండి అందరూ. అండ్ పైన టిష్యూ వేసిన తర్వాత జస్ట్ అలా వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి మనం ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ డ్రైగా అయిపోతే కనుక వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉండండి, అది మాత్రం అసలు మర్చిపోవద్దు. పర్లేదు, ఎండాకాలం అయితే ఎక్కువ టైమ్సే పడుతుంది. సో మీరేంటంటే మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి, ఓపెన్ చేసి తడిగా ఉందా లేదా అని చెక్ చేసి, డ్రైగా ఉంటే కనుక మళ్ళీ వాటర్ స్ప్రింకిల్ చేయండి. జస్ట్ మొక్కలకి పోసినట్టు కాదు, జస్ట్ హ్యాండ్స్తో ఇలా చూసారు కదా ఎలా స్ప్రింకిల్ చేసామో అలా స్ప్రింకిల్ చేస్తే సరిపోతుందన్నమాట. చూసారు కదా 3 టైప్స్ వేసాం మేము. అండ్ ఒక్కొక్కటి 2 బాక్సెస్లో వేసాం. శనగలు వచ్చేసరికి ఒక బాక్స్లోనే వేసామన్నమాట. అండ్ నిజంగా అవి మొలకలు వస్తుంటే చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే. అండ్ పైన లిడ్స్ కూడా క్లోజ్ చేయండి, మరీ మొత్తం క్లోజ్ చేసేయద్దు, జస్ట్ పైన అలా పెట్టండి అంతే. గట్టిగా అయితే క్లోజ్ చేసేయద్దు. వీటిని ఇప్పుడు మనం సెమీ షేడ్లో పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ గట్టిగా పెట్టాం కానీ మీరు గట్టిగా పెట్టొద్దు, జస్ట్ అలా పైన పెట్టి ఉంచండి. ఒకవేళ గట్టిగా పెట్టాలి అనుకుంటే ఇలా చేసిన ఒక 1 డే వరకు గట్టిగా పెట్టి ఆ తర్వాత తీసేసి జస్ట్ పైన పెట్టుంచండి.
అండ్ ఇక్కడొచ్చేసరికి ఏంటంటే ఇది ఒక ప్రయోగం చేసామనమాట. హోల్స్ లేకుండా వస్తాయా? రావా? అని. అవి శనగలతో చేసాము. ఇవొచ్చేసరికి మనం ఏ శనగలైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మన దగ్గరున్న ఏ గ్రెయిన్స్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. ఫ్లాక్స్ సీడ్స్, ఇంకా ఆవాలు అవన్నీ యూజ్ చేసుకోవచ్చనమాట. మేమొచ్చేసరికి ఈ 3 యూజ్ చేసాము. సో, ఇక్కడ గూడా సేమ్ ప్రాసెస్. బట్ మనం హోల్స్ పెట్టలేదంతే. అండ్ దీంతో చాలా డిషెస్ చేసుకోవచ్చండి. ఈ మధ్య నేను కూడా నేర్చుకుంటున్నాను. సో, మనకి ఇప్పుడు ఉన్న ఈ లైఫ్ స్టైల్‌కి ఇట్లాంటివన్నీ చాలా అవసరమని నాకైతే అనిపిస్తుంది. అందుకే చిన్న చిన్నగా ఇట్లాంటివన్నీ ట్రై చేస్తున్నాననమాట. ఇక్కడ సేమ్ ప్రాసెస్. కింద టిష్యూ వేసాం. మధ్యలో అవి వేసాము శనగలు. అండ్ పైన టిష్యూ వేసేసి దాన్ని వాటర్‌తో స్ప్రింకిల్ చేసుకోవాలి. అండ్ చూసుకుంటూ ఉండాలనమాట. ఆ డ్రైనెస్ అనేది ఎలా ఉంది అని చూసుకుంటూ ఉండాలి. జస్ట్ మనం కేర్ తీసుకుంటూ ఉంటే ఇవి ఈజీ టు గ్రో అనమాట. అది కూడా సాయిల్ లేకుండా. చూడండి ఎంత ఈజీయో. చూసారా ఎంత బాగా వచ్చాయో. పెసలు చాలా బాగా వచ్చాయండి. నన్ను అడిగితే మనం అవి ఇవి ట్రై చేసే కన్నా కంటిన్యూస్‌గా ఈ ఒకటి అని ఫిక్స్ అయ్యి పెసలతో చేసుకోవడం బెస్ట్ అనమాట. ఇది వచ్చేసరికి 3rd ఆర్ 4th డే అనుకుంటా. సో, మెంతులు కూడా వచ్చాయి మీకు కనిపిస్తుంటే. చూసారా? జస్ట్ లైట్‌గా వచ్చాయి. పెసలైతే చాలా బాగా వచ్చాయి. మెంతులు కొంచెం లైట్‌గా వచ్చాయన్నమాట. సేమ్ ఇవే మనం సాయిల్‌లో కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇవి కూడా పెసలే అనమాట. ఇవి కూడా చాలా బాగా వచ్చాయి. ఎవ్రీడే మనం చెక్ చేసుకుంటూ ఉండాలి వాటర్ లెవెల్. అది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వాటికి వాటర్ అండ్ ఎయిర్ బాగా కావాలన్నమాట. ఇవి చూసారా కొంచెం లైట్‌గా వచ్చాయి. మెంతులు అండ్ ఇవి కొంచెం లైట్‌గా వచ్చాయన్నమాట. పెసలైతే ఓహ్ మై గాడ్! ప్రతిదీ వేసిన ప్రతిదీ వచ్చింది. స్ప్రౌట్స్‌లో కూడా ఎక్కువ అవే వాడుతూ ఉంటారు కదా! సో, బెటర్ అవే కంటిన్యూ చేయడం. బట్ డిఫరెంట్‌గా యూజ్ చేస్తారు కదా! డిఫరెంట్‌గా ట్రై చేయడం కూడా కరెక్టే అప్పుడప్పుడు. అండ్ ఇక్కడొచ్చేసరికి ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్ ట్రై చేస్తున్నామనమాట ఇప్పుడు. ఇందులో ట్రై చేస్తున్నాం. సో, అవి వచ్చేసాయి మొలకలు. తర్వాత ఇంకా మాకు ఎక్సైట్‌మెంట్ ఆగక ఫ్లాక్స్ సీడ్స్‌తో గూడా ట్రై చేస్తున్నామనమాట. సో, ఆల్రెడీ ఇట్లా హోల్స్ ఉన్న బాస్కెట్ ఉంటే మా దగ్గర అందులో ట్రై చేస్తున్నాం. వీటిల్ని నానబెట్టాల్సిన పని లేదు. ఒక 10 మినిట్స్ వాటర్‌లో ఏసి ఉంచితే చాలు. అండ్ ఇదేంటంటే పైన టిష్యూ వేయకపోవడమే బెస్ట్ అని నా సజెషన్ అనమాట. టిష్యూ వేస్తే ఏమవుతుందంటే మొత్తం అతుక్కుపోతుంది. టిష్యూ కాకుండా ఏమన్నా క్లాత్ వేస్తే బెస్ట్ ఏమో. బట్ మేము టిష్యూ వేసేసాము. అదేంటంటే టిష్యూ ఇది కొంచెం జెల్ కన్సిస్టెన్సీ ఉంటది కదా! ఫ్లాక్స్ సీడ్స్. సో, మొత్తం టిష్యూ దానికి అతుక్కుపోయిందనమాట. మొలకలు వచ్చాయి. అవి కూడా టిష్యూలో నుంచి బయటకొచ్చేసాయి. బట్ ఎంతన్నా లాస్ట్‌కి తీసుకోవడం కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇలా వదిలేస్తే వస్తాయో రావో నాకు అంతగా ఐడియా లేదు. మేమైతే టిష్యూ వేసాం. మొలకలైతే వచ్చాయి. అండ్ ఇలా వేసి దీని మీద కూడా వాటర్ స్ప్రింకిల్ చేసామనమాట. బట్ అలా అతుక్కుపోయింది. దానికి ఇంకొక మెథడ్ ఏంటో అర్థం కాలేదు. మీకేమన్నా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఆర్ ఎల్స్ డిస్క్రిప్షన్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంటది. అందులో నాకు షేర్ చేయండి. సో, చూసారు కదా! ఇలా క్లోజ్ చేస్తామనమాట. అండ్ మనం ఇది చెక్ చేసుకుంటూ ఉండాలి. సో, చూసారు కదా! మెంతులు ఎంత బా వచ్చాయో ఇప్పుడు. ఇదొచ్చేసరికి 5th డే అనుకుంటా. ఇందాక మీకు చూపించింది 3rd ఆర్ 4th డే. ఇదొచ్చేసరికి 5th డే. చూసారు కదా! మొత్తం ఆల్మోస్ట్ వచ్చాయి. అండ్ ఫంగస్ వస్తదని చాలామంది అంటూ ఉంటారు కదా! సో, ఫంగస్ వస్తది. ఎందుకంటే అవి మనం లోపల పెడతాం కాబట్టి వస్తది. దాన్ని మనం వాష్ చేసేయొచ్చనమాట. అది కూడా ఎలా చేయాలో నేను మీకిప్పుడు చూపిస్తాను. అండ్ పెసలు చూసారా ఎంత బా వచ్చాయో. నిజంగా అట్లా తీసుకొని తినేయాలనిపించింది నాకైతే. సీరియస్‌గా ఈ పెసలు గ్రోత్ అయితే చాలా బావుందనమాట. నేనింక ఇవే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. అవి ఇవి అని ప్రయోగం చేయకుండా. ఇవొచ్చేసరికి శనగలు. ఇవి గూడా చాలా బా వచ్చాయి. అండ్ ఇదొచ్చేసరికి పెసలనమాట. సో, చూసారు కదా ఎంత బా వచ్చాయో. ప్రతీదీ మొలకొచ్చిందనమాట. మీకు చూస్తారు కదా నెక్స్ట్ 15th డే అట్లా. అప్పుడైతే నిజంగా ఐ ఫీస్ట్‌లా ఉంటది. ఇదొచ్చేసరికి మనకి 12-15 డేస్‌కి రెడీ అవుతాయంట తినడానికి. లీవ్స్ అనేవి ఒక 4 లీవ్స్ వస్తే సరిపోతుంది. అండ్ ఇట్లా మొలకలొచ్చిన తర్వాత నుంచి మనకి ఒకవేళ ఫంగస్ వస్తే గనక ఇట్లా వాష్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! సేమ్ ప్రాసెస్ అనమాట. సో, దాన్నలా గట్టిగా పట్టుకొని కింద హోల్స్ ఉంటాయి కాబట్టి మాక్సిమం డ్రైన్ అయిపోతాయి వాటరు. అండ్ ఇట్లా గూడా మనం డ్రైన్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ మెథడ్ అనమాట. సో, ఇవి గూడా మేము చూసి నేర్చుకున్నవే అన్నీ మీకు చెప్తున్నానిప్పుడు.
చూసారు కదా ఎలా వాష్ చేస్తున్నామో ఇక్కడ. సో, అలా వాష్ చేసేయండి. చాలా ఈజీగా ఆ ఫంగస్ ఏమన్నా ఉన్నా కూడా అది ఈజీగా పోతది. అండ్ నెక్స్ట్ కంటిన్యూ అయిపోతదనమాట గ్రోత్ అనేది. దాన్ని గట్టిగా పట్టుకొని అండ్ వాటర్ మాత్రం ఏమి అస్సలు ఉండకూడదు అందులో. వాటర్ అనేది మొత్తం ఫుల్‌గా డ్రాప్ టు డ్రాప్ కొంచెం టైం తీసుకొని నీట్‌గా వాష్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత బా వచ్చాయో. ఇదొచ్చేసరికి 12థ్ 11థ్ ఆర్ 12థ్ డే అనమాట. సో, ఇప్పుడు మనం వేసేసుకోవచ్చు. బట్ మేము కొంచెం లేట్ చేసామనమాట టైం లేక. సీరియస్‌లీ చూసారా పెసలు ఎంత బా వచ్చాయో. ఇవి వచ్చేసరికి మెంతులనమాట. నాకది గుర్తుంది. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు చూస్తుంటే ఇంకా చాలా బావుంది. సో, మెంతులు కూడా చాలా బా వచ్చాయి. చాలామంది అంటారు మెంతులు సాయిల్‌లో వేస్తే రావట్లేదు అని అంటారు కదా! సో, అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి. శనగలు చూసారా? ఇవి కూడా చాలా బా వచ్చాయి శనగలు కూడా. బట్ కొంచెం వచ్చాయన్నమాట. అంటే కొన్నే శనగలు కదా! ఎక్కువ పట్టవు కదా! దానికి తగ్గట్టే వచ్చాయి. ఇవి చూసారా ఫ్లాక్స్ సీడ్స్. చెప్పా కదా ఇందాక టిష్యూ అతుక్కుపోతుంది అని. ఇదే వచ్చిందనమాట ప్రాబ్లమ్. ఇది తీయడం చాలా కష్టమైంది. బట్ మొలకలైతే వచ్చాయి. చాలా బా వచ్చాయన్నమాట. ఇవైతే ఎక్సలెంట్‌గా వచ్చాయి సీరియస్‌గా. అండ్ మళ్ళీ వాష్ చేసేసుకోవడమే. మనం ఇంకా ఇప్పటి నుంచి వాష్ చేసేసుకోవచ్చనమాట. ఫంగస్ అట్లాంటిదేం లేకపోతే జస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేసినా సరిపోతది. సో, దాన్ని బట్టి మనం కేర్ తీసుకుంటూ ఉండాలనమాట. ఇట్లా వాష్ చేసుకున్నా సరిపోతది. వాటర్ స్ప్రింకిల్ చేసుకున్నా వాటర్ అన్నీ డ్రైన్ అయ్యేలాగా చూడండి. అండ్ నేను మీకు ఒకటి చూపిచ్చా కదా! హోల్స్ పెట్టకుండా అవి కూడా వచ్చాయి చూసారా? అదేంటంటే వాటర్ ఎక్కువ నిలవ ఉండకూడదు. వాటర్ నిలవ ఉండకుండా చూసుకోండి. అండ్ మంచిగా ఇప్పుడేంటంటే మనకి సన్‌లైట్ కొంచెం సెమీ సన్‌లైట్, షేడెడ్ సన్‌లైట్ తగులుతూ ఉండాలనమాట. అవి చూసుకుంటే బా వచ్చేస్తాయి. ఫంగస్ అవన్నీ ఏముండదు. ఒకవేళ ఏమన్నా చిన్నగా వచ్చినా కూడా ఇలా వాష్ చేసుకుంటే పోతది. జస్ట్ ఈ ప్రాసెస్ అనమాట. జస్ట్ ఇది ఫాలో అయిపోండి. ఇంత పెద్దగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు. సో, 12-15 డేస్‌లో మనం యూజ్ చేసేసుకోవచ్చు మైక్రో గ్రీన్స్ అనేవి. సో, చూసారు కదా ఎంత బా వచ్చినాయో. యాక్చువల్లీ ఈ కింద నుంచే వచ్చాయి మీకు కనిపిస్తున్నట్లయితే. సో, ఇది ఇట్లా తీసేస్తే వచ్చేస్తదనమాట. బట్ ఇది ఇంకొంచెం గ్రో చేద్దామని సో, కనిపిస్తుంది కదా మీకు. సో, మెంతులు ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి చూసారా? ఇవి కూడా చాలా బా వచ్చాయి శనగలు. చూసారా? కింద నుంచి ఇంత హైట్ పెరిగాయి. యాక్చువల్లీ ఇంత చాలనమాట. మనం వీటిల్ని దోసల్లోకి వేసుకోవచ్చు. పప్పులోకి మంచి ప్రోటీన్ ఉంటది. చాలా హెల్తీ ఫుడ్ అనమాట మైక్రో గ్రీన్స్ అనేవి. అండ్ మనం సాయిల్ కూడా లేకుండా వీటిల్ని చేసుకున్నాము. చూడండి మన కిచెన్‌లోనే ఉంటాయి అన్నీ హెల్తీ ఫుడ్స్ అన్నీ. సో, తప్పకుండా మీరు కూడా అట్‌లీస్ట్ ఒక్కదాంతో ట్రై చేయండి. సో, చూసారు కదా శనగలు చాలా బా వచ్చాయి. ప్రాసెస్ అంతా ఉంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లాక్స్ సీడ్స్ నిజంగా ఇంత బా వస్తాయి అనుకోలేదు. యాక్చువల్లీ వాటరింగ్ చేయాలి కదా! ఒక 2 డేస్ అయింది వాటరింగ్ చేసి. తడిగానే ఉందని వదిలేసాము. తర్వాత చూసేసరికి ఇంత బా వచ్చాయన్నమాట. సో, చూసారు కదా! ఇంత హైట్ వచ్చాయి. వీటిలన్నిటిని వాడుకోవచ్చు. బట్ ఇంకొంచెం పెరిగినా పర్లేదు. రోజు తిన్నా కూడా ఓకే మంచిదే. సో, రోజుకొక రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇదైతే సీరియస్‌గా చాలా బాగుంది చూడటానికి. చూసారా ఎంత బా వచ్చాయో. సాయిల్ లేకుండా. అండ్ దీన్ని మనం ఇట్లా తీసేయొచ్చు కూడా. సో, ఇంకోటి ఉంది అది తీసి చూపిస్తాను. ఇప్పుడు దీంతో నేను ఫ్రైడ్ రైస్ చేద్దాం. యాక్చువల్లీ మా మమ్మీ చేస్తుందనమాట. నేను అంత రీసెర్చ్ చేయలేదు వీటి మీద రెసిపీస్ మీద. సో, మా మమ్మీ ఫ్రైడ్ రైస్ చేస్తానంది. సో, అది కూడా ఆ రెసిపీ కూడా మీకు చూపిస్తాను. సో, ఇట్లా రెండిట్లో వేసామన్నమాట. చూసారు కదా! రెండిట్లో వేసాము. అండ్ చూడండి ఇప్పుడు మీకు ఇది మనం ఈజీగా ఇప్పుడు మనకి ఎంత కావాలంటే అంత జస్ట్ ఇట్లా తీసి కట్ చేసేసుకోవచ్చు. అండ్ చాలా ఈజీగా ఉంటుంది. సో, చూసారా ఎంత బాగుందో. ఈ వేర్లు చూసారా? సో, ఇంత బాగుందన్నమాట. చూడటానికి చూసారా ఎంత బాగుందో. డెకరేటివ్ పర్పస్గా కూడా వాడుకోవచ్చు మనం దీన్ని. సో, చాలా బాగుంది. దీన్ని తిని టేస్ట్ చేసి కూడా నేను మీకు అది ఎలా ఉందో చెప్తాను. అండ్ మీరు కూడా ట్రై చేయండి. హెల్దీ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. అందులో ఇది ఒక పార్ట్ కాబట్టి మీరు కూడా ఇది చేసుకోవడానికి అండ్ డైలీ ఫుడ్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు దీని రెసిపీ మీకు చూపించేస్తానమాట. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయి వచ్చేసరికి పెసలు. సో, మనం అన్నీ తినాలని రూల్ లేదు. పెసలైనా మనం కొన్ని తెచ్చుకుని ఇవి బాగా గ్రో అవుతున్నాయి కాబట్టి ఓన్లీ పెసలతో అయినా మనం మైక్రో గ్రీన్స్ చేసుకుని
ట్రై చేయండి తప్పకుండా మీరు కూడా. రెసిపీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయంట. సలాడ్స్ చేసుకోవచ్చు, డైట్ ఫుడ్లో కూడా బాగా ఇంక్లూడ్ చేయొచ్చు. సో ఇప్పుడు బాగా అందరూ బాగా తింటున్నారు ఈ మైక్రోగ్రీన్స్ అనేవి. అందుకే నేను కూడా ట్రై చేశాను. హిట్ అవుతాయా ఫ్లాప్ అవుతాయా అని నాకు తెలీదు, బట్ హిట్టే అయినాయి అనమాట. ఇంట్లో ఉండేవి అన్ని పెసలు ఖచ్చితంగా మన ఇంట్లో ఉంటాయి, ఫ్లాక్ సీడ్స్ అవన్నీ ఇప్పుడు మనం అన్నీ వాడుతున్నాము. అండ్ యూజ్ లేని బాక్సెస్ కూడా మనం ఇట్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సాయిల్ అట్లా కూడా ఏం అక్కర్లేదు. అండ్ ఇప్పుడు రెసిపీ చూసేద్దాం. సో చూసారు కదా, పెసలతో వచ్చిన మైక్రోగ్రీన్స్తోనే ఈరోజు ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. ఓ మై గాడ్, ఎంత బాగున్నాయో చూడండి. సో దీన్ని మనకి ఎంత కావాలో అంత కట్ చేసేసుకోవడమే. ఎక్కడి వరకు కట్ చేయాలో మీకు కనిపిస్తుంది కదా, మంచిగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. మన ఫుడ్లో ఏంటంటే ఎక్కువ కలర్స్ ఇంక్లూడ్ అయ్యేలా చూసుకోవాలంటండి. కలర్స్ అంటే ఆ కలర్స్ కాదు, ఏంటంటే ఫుడ్ కలర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడు మనం తినే ఫుడ్లో మినిమం 2 to 3 కలర్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉండేలా చూసుకోవాలంట. సో అది కూడా మీరు కూడా ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యారెట్, బీట్రూట్, క్యాప్సికమ్ అలా తీసుకున్నాం అనుకోండి, ఆ మూడింటిని మంచి కలర్ఫుల్ ఫుడ్స్ కదా, అలా మంచిగా కలర్గా ఉండే ఫుడ్స్ తింటే హెల్త్కి చాలా మంచిదంట. సో ఈ టిప్ మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ తీసుకున్నాను. బీన్స్ అండ్ కొన్ని క్యాష్యూ అండ్ పన్నీర్ తీసుకున్నాను. సో పన్నీర్ కూడా మంచి హై అండ్ ప్రోటీన్ కాబట్టి ఈ పన్నీర్ కూడా ఫుడ్లో ఇంక్లూడ్ చేయడం చాలా మంచిది. సో ఫుడ్ మనకు కావాల్సిందే ఫుడ్ అనమాట. సో అందులో మనం హెల్దీ వేస్ ఎత్తుక్కోవాల్సి వస్తుంది ఇప్పుడు. సో కొంచెం ఫ్లేవర్ ఇవ్వడానికి ఈ ఆకు అండ్ అవేవో ఉంటాయి, దాని పేరు నాకు అంతగా తెలీదు. సో అవి యాడ్ చేసాము. ఇది వచ్చేసరికి మనం గీ తీసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ తీసుకోవచ్చు. గీ తీసుకుంటే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇవి మాత్రం తప్పకుండా ఫ్రై అయ్యేలాగే చూసుకోండి, అప్పుడే మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. మనం ఏది చేసుకున్నా కూడా ఫస్ట్ మనం యాడ్ చేసే మసాలా దినుసులు కానీ, ఆ పోపు కానీ, అది మొత్తం మంచిగా ఫ్రై అయ్యి మనకి ఆ స్మెల్ అనేది మనకి వస్తుంది, ఆ స్మెల్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి మనం వెజిటబుల్స్ ఏవైతే తీసుకున్నామో అవి యాడ్ చేసుకోవాలి. మీకు ఇక్కడ మీ ఆప్షన్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం ఫ్లేవర్ కోసం క్యాష్యూ యాడ్ చేసామన్నమాట. పర్సనల్లీ నాకైతే క్యాష్యూ చాలా ఇష్టం, సో అందుకే యాడ్ చేశాను. ఇక్కడ ఇంకా వచ్చేసరికి క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు, కాలీఫ్లవర్, అలా మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవి. చెప్పాను కదా కలర్ఫుల్గా ఉండాలంట ఫుడ్ అనేది. సో అలా దానికి తగ్గట్టు మీ దగ్గర ఏముంటే అవి యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు. వీటిల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఫ్రైడ్ రైస్ అనేది అందరికీ తెలుసు, ఇది నేను మైక్రోగ్రీన్స్తో చేస్తున్నాను ఇప్పుడు. అండ్ క్యారెట్ కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను అప్పుడు, బట్ నా దగ్గర క్యారెట్ లేదు అప్పుడు ఆ టైంకి. సో ఉంటే యాడ్ చేసేదాన్ని. ఎక్కువ క్యారెట్ అండ్ బీన్స్తో చేసుకుంటూ ఉంటాను నేను ఫ్రైడ్ రైస్. ఇది సింపుల్గా మనకి బయట బండ్ల దగ్గర దొరికేదానికంటే రెస్టారెంట్స్లో దొరుకుతుంది కదా కొంచెం డెలిషియస్గా, అది బాగుంటుంది అనమాట. బయట మసాలాస్ అది ఒక ఫ్లేవర్ ఇస్తుంది, రెస్టారెంట్స్లో అది ఒక ఫ్లేవర్ ఇస్తుంది. మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమో నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా. ఇవి చూసారు కదా, ఇప్పుడు మంచిగా ఫ్రై అవుతున్నాయి. స్మెల్ అయితే అప్పుడు మంచిగా వచ్చింది. సీరియస్గా మైక్రోగ్రీన్స్తో చేసుకున్న ఫుడ్ మంచి టేస్ట్ని ఇచ్చింది. ఆ ఫ్లేవర్ మనకి తెలుస్తుందనమాట. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఆ ఫ్లేవర్ అనేది. ఇంకా పప్పులో వేసుకోవచ్చు, అండ్ మనం సలాడ్స్ చేసుకోవచ్చు, అండ్ దోశల్లో వేసుకోవచ్చు, ఇడ్లీస్లో వేసుకోవచ్చు, మార్నింగ్ టిఫిన్స్లో ఇంక్లూడ్ చేయొచ్చు. అండ్ అట్లా జస్ట్ కొంచెం ఫ్రై చేసుకుని తినేయచ్చు. ఇంకా మంచిగా ఆనియన్స్, టొమాటోస్ అవి ఫ్రై చేసుకుని అందులో వేసేసుకుని తినేయచ్చు. వాట్ నాట్, మనకి ఏది కావాలంటే అది ఎక్స్పెరిమెంట్ చేయొచ్చండి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారనే నేను అనుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడ కొంచెం ఫ్రై అవ్వడానికి టైం తీసుకుంటుందన్నమాట. ఇక్కడ నేను కరివేపాకు కూడా యాడ్ చేశాను. అండ్ కరివేపాకు కూడా మంచిగా హెయిర్కి చాలా మంచిది, కళ్ళకి చాలా మంచిది. సో కరివేపాకు కూడా ఎక్కువ యూజ్ చేయడానికి ట్రై చేయండి. నేనైతే పర్సనల్గా కరివేపాకు చాలా ఎక్కువ యూజ్ చేస్తాను. ఉందంటే మొత్తం అలా దూసి మొత్తం వేసేస్తానమాట. నేను ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తానంటే చట్నీస్ చేస్తాం కదా, మామూలుగా కర్రీస్లో వేస్తే మనకి తగులుతూ ఉంటుంది, తీసి డెఫినెట్గా పక్కన పెడతా ఉంటాము. అలా కాకుండా చట్నీస్లో మనకి ఎంత కావాలంటే అంత వేసేసి తినడానికి ట్రై చేయొచ్చు. ఇంకా కరివేపాకు పొడి చేసుకుని తినడానికి ట్రై చేయొచ్చు.
సో, ఇవన్నీ మనకి అన్నీ పాత పద్ధతులే. బట్ ఇప్పుడు మర్చిపోయామనమాట. నేనైతే అట్లా కరివేపాకు ఎక్కువ వాడుతూ ఉంటాను. అండ్ నెక్స్ట్ ఇక్కడొచ్చేసరికి చూసారు గదా! పన్నీర్ యాడ్ చేశాను. రైస్ వచ్చేసి ముందే బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఫ్రైడ్ రైస్‌కి కొంచెం పలుకు పొడి పొడిలాడుతా ఉంటేనే రైస్ బావుంటది కదా! సో, అలా ముందే బాయిల్ చేసి పెట్టేసుకున్నామనమాట. అండ్ మీరు ఆల్రెడీ మైక్రోగ్రీన్స్ ట్రై చేసి ఉండి, మీకు ఏమన్నా కొత్త రెసిపీస్ తెలిస్తే గనక నాతో తప్పకుండా షేర్ చేయండి. నేనది తప్పకుండా ట్రై చేస్తాను. సో, మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా నాకు తప్పకుండా తెలియజేయండి. నాకు అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పటివరకు నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇంకా మీ ఫ్రెండ్స్‌కి కూడా ఫార్వర్డ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడొచ్చేసరికి పన్నీర్‌ని మనం ఎక్కువ ఫ్రై చేయాల్సిన పని లేదు. సో, చూసారు కదా! ఆ బీన్స్ అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత పన్నీర్ కూడా ఫ్రై చేసాము. అండ్ కొంచెం అడిషనల్ టచ్‌కి పెప్పర్ పౌడర్ యాడ్ చేయాలనమాట. పెప్పర్ పౌడర్ అనేది మంచి ఫ్లేవర్‌నిస్తుంది. మిరియాల పొడి. సో, మనం ఇంట్లో ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు ఎక్కువ మసాలాలు అవన్నీ వాడకుండా జస్ట్ సాల్ట్ అండ్ పెప్పర్‌తో మంచిగా ఎన్హాన్స్ చేయొచ్చనమాట టేస్ట్‌ని. సో, చూసారు కదా! మంచి అరోమాటిక్‌గా ఉంటది. అన్నీ నీట్‌గా ఫ్రై చేసేసుకోవాలి. అండ్ పన్నీర్ కూడా హెల్త్‌కి చాలా మంచిది. వెజిటేరియన్స్‌కి ఇది మంచి సబ్స్టిట్యూట్ అనమాట. సో, ప్రోటీన్ ఫుడ్‌కి పన్నీర్, మష్రూమ్స్ ఇవన్నీ మంచిది. సో, ఈ మైక్రోగ్రీన్స్ అనేవి ఏంటంటే మన కుకింగ్ ఒక 5 మినిట్స్‌లో అయిపోతుంది అన్న ముందు యాడ్ చేస్తే మంచిదనమాట. వాటిని ఎక్కువ ఫ్రై చేయకూడదు. మనం పప్పు కూడా చేసుకుంటాం కదా! పప్పు చేసుకున్నప్పుడు కూడా పప్పు వండేసి దాని తర్వాత తిరగమాత పోపు వేసుకుంటాం కదా! అప్పుడు మైక్రోగ్రీన్స్ యాడ్ చేసి ఆ పప్పుని అందులో యాడ్ చేయడం బెటర్. దానిలో వేసి బాయిల్ చేసేయొద్దు. ఎక్కువ బాయిల్ అవ్వకూడదనమాట ఈ మైక్రోగ్రీన్స్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ చూసారు కదా! అవి కూడా వేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా ఫ్రై అయిపోతాయి. సో, చూసారు కదా! సాల్ట్ యాడ్ చేశాను తొందరగా ఫ్రై అయిపోవడానికి. సో, చూసారు కదా! మొత్తం మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాననమాట. అండ్ మైక్రోగ్రీన్స్‌ని చెప్పాను కదా! ఇట్లా ఎక్కువ ఫ్రై చేసేయొద్దు. సో, తక్కువే ఫ్రై చేసుకొని తినడానికి ట్రై చేయండి. అండ్ ఆమ్లెట్‌లో కూడా మంచిగా వేసుకోవచ్చు. ఆమ్లెట్ అంటే ఇష్టమైన వాళ్ళు మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. ఈసారి ఒకసారి ట్రై చేసి చూడండి నా మాటని. మీరు ఇంకెప్పుడు అదే తింటూ ఉంటారు. చూసారు కదా! ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయింది అంతా. కొంచెం వాటర్ వచ్చినట్టు ఉంది కదా! సో, సాల్ట్ ఎయడం వల్ల అలా వచ్చిందనమాట. ఏం ప్రాబ్లమ్ లేదు. వాటర్ వచ్చాయి కదా అని అవి మొత్తం పోయే వరకు ఏం ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు. అలా కొంచెం వెట్‌గానే ఉంటది. బట్ ఫ్రైడ్ రైస్ మాత్రం ఓవరాల్‌గా చాలా బావుంటది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేస్తూ ఉంటారు కదా! అందులో ఇది కొంచెం అలా యాడ్ చేయండి మైక్రోగ్రీన్స్‌ని. టేస్ట్ ఎంత బావుంటదో మీరే చూడండి. ఇక్కడొచ్చేసరికి నేను లాస్ట్‌లో యాడ్ చేసుకున్న రైస్ యాడ్ చేసేస్తున్నాననమాట. సో, మీ ఫ్యామిలీకి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. మీ ఫ్యాన్స్ అయిపోతారండి వంటల్లో నన్ను నమ్మండి. సీరియస్‌గా కర్రీ వండాలి, అన్నం వండాలి అవన్నీ కాకుండా మధ్యాహ్నం ఆర్ ఎల్స్ ఈవినింగ్ డిన్నర్‌లో అలా మంచిగా ఇది చేసి పెట్టండి ఒకసారి. వాళ్ళు మీకు ఫిదా అయిపోతారనమాట. సో, ఇక్కడ టేస్టీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందనమాట. నేనైతే ఆ రోజు దాన్ని మంచిగా ఎంజాయ్ చేసి కుమ్మేశాను. మీరు కూడా ఇది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎప్పట్లాగానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా ఫార్వర్డ్ చేయండి. అండ్ ఇక్కడొచ్చేసరికి నేను చూసారు కదా! సాల్ట్ చెక్ చేస్తున్నాననమాట. సో, లాస్ట్‌లో సాల్ట్ అవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. పెప్పర్ పౌడర్ కూడా తక్కువైతే టేస్ట్ తెలీదు, ఎక్కువైతే టేస్ట్ బాగోదు. సో, అది కూడా మంచిగా యాడ్ చేసుకోండి కావాల్సినంత. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం ఫుడ్‌ని డెకరేట్ చేయండి. అంటే డెకరేట్ అంటే పూలమాలలు అవన్నీ తీసుకొచ్చి కాదు. మన ఫుడ్‌ని ఎంత మంచిగా గార్నిష్ చేస్తే మనకి తినడానికి కూడా అంత బావుంటది. సో, ఇది ఒక మంచి టిప్ అనమాట. మీరు ఈసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు తినే ఫుడ్‌ని గార్నిష్ చేసుకొని తినడానికి మనం కుక్కరీ షోస్‌లో వాటిలో చూస్తూ ఉంటాం కదా! డెకరేట్ చేయడం. అదే ఒకసారి మీరు పర్సనల్‌గా ట్రై చేసి చూడండి. మీరే డిఫరెన్స్ ఫీల్ అవుతారు తప్పకుండా. చూసారు కదా! ఇక్కడ టేస్టీగా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీ కిడ్స్ కూడా ఇది తప్పకుండా చాలా నచ్చుతుంది మీ కిడ్స్‌కి. సో, ట్రై చేస్తారా? ఇన్ని సార్లు ట్రై చేయండి అంటున్నాను కదా! దానికన్నా ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్. అండ్ అది ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. సో, ఫైనల్‌గా అవుట్‌పుట్ ఇదనమాట. అండ్ ఇంకా వెరైటీస్ ఇంకా ఈసారి చేసినప్పుడు మీతో తప్పకుండా షేర్ చేస్తాను. సో, ఇది ఈరోజుటి వీడియో అనమాట.
అందరికీ టేక్ కేర్. బాయ్.